Chief Minister Nara Chandrababu Naidu officially launched the Annadata Sukhi Bhava PM Kisan scheme at Turpu Veerapalem near Darsi in Prakasam district, Andhra Pradesh. The initiative is a joint effort between the state and central government aims to provide direct financial support to farmers, with 7,000 being credited to each eligible farmer's bank account in the first phase. Of this amount, 5,000 is contributed by the state government and 2,000 by the centre under the PM Kisan scheme. The scheme is designed to benefit over 46.8 lakh farmers across the state with a total annual support of 20,000 per farmer, disbursed in 3 installments. The Andhra Pradesh government has allocated 2,342.92 crore for this share, while the centre has contributed 831.51 crore for the rollout. During the launch, CM Naidu emphasized that farmer welfare is a top priority for the government and urged officials and party workers to ensure that no eligible farmer is left out due to documentation or technical issues. దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను వారికి అందిస్తూ ఉన్నారు. 90,000 రూపాయలు 46.86 లక్షల రైతు కుటుంబాలకు అందించడం కోసం సంసిద్ధం చేశారు. శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు, షేక్ మున్నా గారు మీదుగా అది చరిత్ర. అదే నాకు సంతోషం. మిమ్మల్ని చూస్తున్నా, ఒక్కొక్కరిని చూస్తే సూపర్ 6 వచ్చాయి, అనేక కార్యక్రమాలు వచ్చాయి. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది అని ఆనందపడతా ఉంటే దానికంటే నాకు ఏరే సంతోషం ఏముందని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నదాత ఎప్పుడు కూడా సుఖీ భవ, రైతే రాజు కావాలి. అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి, ఆ కష్టాలు నా వరకే పరిమితం. మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల కంటే ముందు అరాచక పాలన, రాక్షస పాలన, విధ్వంస పాలన, మా తమ్ముడు సైకో పాలన అంటున్నాడు. అవును, అందరినీ ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఆనందపడ్డారు. డబ్బులు వచ్చేసాయి, అకౌంట్లో డబ్బులు వచ్చాయి. మా తమ్ముడు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచే చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడి నుంచే ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్ తో చేసేస్తాడు. అది ఈ రోజు యొక్క టెక్నాలజీ ప్రభావం. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు మీకు చెప్పింది అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమిక్షేమం చేస్తాం. సమిక్షేమానికి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను కష్టపడుతున్నాను. నా కష్టం కొంతమంది కోసం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. మీ ముఖంలో ఆనందం చూడాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. కంటిన్యూగా నిరంతరం మిమ్మల్ని ఎంపవర్ చేసే దిశగా ముందుకు తీసుకుపోతా. అందుకే ఎన్నికల్లో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో 50,000 రూపాయలు 46.86 లక్షల రైతు కుటుంబాలకు అందించడం కోసం సంసిద్ధం చేశారు. శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు, షేక్ మున్నా